అది ఒకటి ఫస్ట్. రెండవది ఏంటంటే నా వివాహ సమయం వచ్చింది. ఆ సమయంలో ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే నా దగ్గరికి వచ్చి, బాబు ఒక మా క్రైస్తవుల అమ్మాయి ఉంది, మంచి భక్తి కలిగిన అమ్మాయి, చేసుకోండి. అప్పుడు నేను ఆ దేవుడి మందిరంలో నిలబడి చెప్పిన మాట ఏంటంటే, క్రైస్తవురాలు నేడు కూడా నా మీద పడ్డామని అన్నాను. మొదటిది వచ్చేసి నేను బాగా చదువుకున్న తర్వాత క్రైస్తవానికి వ్యతిరేకంగా నేను రచనలు రాస్తానని చెప్పాను. రెండవది ఏంటంటే వివాహ సమయంలో సందర్భం వచ్చినప్పుడు నన్ను అడిగినప్పుడు పెళ్లి క్రైస్తవాన్ని చేసుకోమని నేను చెప్పిన మాట ఏంటంటే, అప్పట్లో నాకు ఉన్నటువంటి క్రైస్తవుల పట్ల ద్వేషాలను బట్టి, క్రైస్తవుల పట్ల నాకు ఉన్నటువంటి ద్వేషాలను బట్టి నేను చెప్పిన మాట ఏంటంటే, క్రైస్తవురాలు నేడు కూడా నా మీద పడ్డాము అని నేను చెప్పాను. అయితే 2003వ సంవత్సరంలో నేను యేసు ప్రభువును సందర్శించడం జరిగింది. యేసు ప్రభువును నా సురక్షంగా నేను అంగీకరించాను. ఆ తర్వాత వివాహ సందర్భం వచ్చినప్పుడు మా నాన్నగారితో నేను చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, ఎవరి సర్టిఫికేట్ అయితే క్రిస్టియన్ అని ఉంటుందో వాళ్ళని మాత్రమే నేను పెళ్లి చేసుకున్నానని చెప్పాను. ఎవరి సర్టిఫికేట్ అయితే క్రిస్టియన్ అని ఉంటుందో అనేక మంది వాళ్ళ సర్టిఫికేట్స్ క్రిస్టియన్ హిందువులుగా వాళ్ళు బయట చంద్రమణి అవుతూ చర్చిలో క్రైస్తవులుగా వాళ్ళు తెలుగుడు అవుతూ ఉంటారు. అయితే మా నాన్నగారు చెప్పినటువంటి ఫస్ట్ నేను చదువు గురించి నేను మాట్లాడలేదు, లేకపోతే అందం గురించి, హోదా గురించి నేను మాట్లాడలేదు, కానీ మొట్టమొదటి నేను చెప్పింది ఏంటంటే, నా ఆప్షన్ ఏంటంటే మీరు ఎవరైనా చూడండి, ఎవరి సర్టిఫికేట్ అయితే క్రిస్టియన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే నేను చేసుకుంటా అని మా నాన్నతో చెప్పాను. దేవుడు నాకు తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి మార్పు అది. కారణం ఏంటంటే, దేవుని యొక్క ప్రేమ నేను చూసిన తర్వాత ఆయనలాగా శ్రమ పడేటువంటి, ఆయన నామంలో శ్రమ పడేటువంటి వాళ్ళతో పాలు పంచుకోవాలన్నటువంటి ఆ తలంతో నేను ఆ మాట చెప్పాను. అది అయిపోయిన తర్వాత నేను మా చదువైపోయిన వివాహం చేసుకున్నాను. అది క్రైస్తవురాలనే వివాహం చేసుకున్నాను. వివాహం అయిన తర్వాత నేను ఉద్యోగంలో ఒక లెక్చరర్గా నేను అడుగు పెట్టడం జరిగింది. దేవుని గ్రూప్లో తక్కువ కాల వ్యవధిలోనే ఈ ఏపీలో పేరున్నటువంటి కార్పొరేట్ సెక్టర్లో మంచి స్థాయికి నేను ఎదగడానికి దేవుడు సహాయం చేశాడు. ఇలా నేను దాదాపు 4 సంవత్సరాలు ఈ తిరుపతి నారాయణ చైతన్య ఎంసెట్ ఫ్యాకల్టీ నేను వర్క్ చేశాను. ఇలా చేసిన తర్వాత 4 సంవత్సరాలు అయిపోయింది. ఒక దినం మా నాన్నగారు స్తుతి కూటం ఏర్పాటు చేశాడు. అది మా నాన్నగారు సేవలో గురించి 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా ఆ దినం ఒక ప్రత్యేకంగా ఆయన స్తుతి కూటాన్ని ఏర్పాటు చేశాడు. అలా ఏర్పాటు చేసినప్పుడు ఆ దినం మేమన్నా వెళ్ళడానికి ప్లాన్ వేసుకొని బయలుదేరిపోతున్నాం. తిరుపతిలో ఆ సమయంలో నేను తిరుపతిలోనే ఉన్నాను. అంతకుముందు మా నాన్నగారు ఇంకా కొంతమంది పాస్టర్స్ దేవుని సేవలోకి ఫస్ట్ మొదటి వాడే కదా దేవుని సేవలోకి రావాలి అని చెప్పి వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్తూ ఉండేవాళ్ళు. మనం కొన్నిసార్లు కోర్స్ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ సమయంలో నేను వాళ్ళకి ఏదో శాపం చెప్తూ ఉండేవాడిని. నాకు ఉండడానికి ఒక ఇల్లు అంటూ లేదు, మాకంటూ ఒక ఏమీ లేదు. అలాంటప్పుడు నేను దేవుని సేవలోకి వచ్చేది. కాబట్టి కొంత ఆర్థికంగా స్థిరపడిన తర్వాత నేను ఇంకొకరి మీద ఆధారపడకుండా నా సొంత దేవుడు నాకు ఇచ్చిన దాంతో నేను సేవ చేస్తాను పౌరులాగా అని చెప్పి మా నాన్నగారితో చెప్తూ దాన్ని మాదే వేస్తూ ఉండేవాడిని. అయితే ఆ రోజు స్తుతి కూడా ఏర్పాటు చేసినప్పుడు ఏం జరిగిందంటే, ఇక్కడ నాకు మేనేజ్మెంట్ మధ్య అదే రోజు వాగ్వివాదం జరిగింది. శరణగారు వాళ్ళు తిరుపతి కడపకు పొమ్మని చెప్పారు. అప్పటికి నేను కడపకి వెళ్ళాను. ఎందుకంటే కడపలో ఇంపార్టెంట్ అక్కడ మెయిన్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అక్కడ శరణగా చెప్పుకొని వెళ్ళిపోయాడు అక్కడ ఎంసెట్ టైంలో. కాబట్టి నన్ను అక్కడ పంపించారు. నేనేదో ఒక వారం ఎంకరేజ్ చేసిన తర్వాత మనం తిరిగి వచ్చేద్దామని ట్రై చేశాను. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మీకి ఏం చెప్తాను, అక్కడే ఉండాలి అని చెప్పి వాళ్ళని ఫోర్స్ చేశారు. ఆ సమయంలో మా బాబు ఇక్కడ చదువుతున్నాడు, మా మిస్సెస్కి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. కాబట్టి నేను చెప్పాను, భార్య పెట్టి విడిచిపెట్టి నేను అక్కడికి వెళ్ళలేను అన్నాను. వాళ్ళు అన్నారు, ఉద్యోగం పోతే భార్య పెట్టి ఎంతవరకు మీద ఉంటారు అన్నారు. అసలు ఆ ఫోన్లో ఆ బాబు మీద నేను అన్నాను, అయితే నేను ఈ జాబ్ నేను వదిలేస్తాను, జాబ్ నేను రానని చెప్పాను. సో ఆ రోజు కరెక్ట్గా ఎప్పుడు జరిగిందంటే, మా సేవలు వచ్చినటువంటి 40
తీసుకున్నామని చెప్పేసి నేను అతనితో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ సులుబడికి వెళ్ళి అక్కడ దేవుడు మాకు ఇచ్చినటువంటి సబ్జెక్టులో అక్కడ ఒక దాదాపు ఒక సంవత్సరం రోజు నేను దేవుని కనిపెట్టు అక్కడ పరిచయం పాల్గొనడం జరిగింది. అయితే నా పరిస్థితి అంటే కేవలం మనుషుల మీద ఆధారపడి మనుషులు ఏదో మనం బయట తీసుకొస్తారనో లేకపోతే మనుషుల మీద ఆధారపడి సేవ చేయడం, మనుషులు పిలిస్తే వెళ్ళి సేవలో పాల్గొనడం నాకు ఇష్టం ఉండేది కాదు. మొదటి నుంచి కూడా దేవుడిని ఏర్పరచుకోవాలి, దేవుడిని పిలవాలి, ఆయన చేత మనం వాడబడాలి. కానీ మనుషుల చేత మనుషులు ఈరోజు రమ్మనే వల్ల రేపు పొమ్మనొచ్చు కూడా. కాబట్టి మనుషుల మీద నేను ఆధారపడి సేవ చేయకూడదు అని మా నాన్నగారు రమ్మన్నప్పటికీ నేను అక్కడ సేవ పాల్గొంటున్నప్పటికీ నా మనసులో ఒకే ఆలోచన, దేవుడు మనల్ని ఏర్పరచుకోవాలి. కాబట్టి దేవుని సందులో మన దేవుని భద్రుడు వాగ్దానం పొందాలి, కానీ మనుషుల యొక్క నమ్మకాలు వాగ్దానం నాకు అవసరం లేదన్నటువంటి ఆ మనసు ఆ తలకు నా హృదయంలో బలంగా నాటుకుపోయింది. కాబట్టి అక్కడ ఉన్న సమయంలో నేను దాదాపు 40 రోజులు రాత్రి కూడా మాత్రం కూడా అన్నం తినకుండా ఉపవాసం ప్రారంభం చేయడం జరిగింది. తర్వాత 11 రోజులు ఆహారం తీసుకోకుండా అలాగే నీరు తీసుకోకుండా నేను దేవుడి సన్నిధిలో దేవుడి చిత్తం కనిపెట్టడం కోసం ఆయా ప్రాంతాలకి అంటే దూర ప్రాంతాలు ఎవరు లేనటువంటి ప్రాంతాల్లో ప్రాంతాలకు వెళ్ళి ఆ మందిరంలో దేవుడి సన్నిధిలో కనిపెట్టడం జరిగింది. ఆ 11వ రోజు కరెక్ట్గా డిసెంబర్ 31వ తేదీ ఆ మరుసటి సంవత్సరము న్యూ ఇయర్ వస్తుంది. అందరూ నాకు ఎదురు చూస్తా ఉన్నారు. ఇన్ని రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి ఏం చెప్పబోతాడు న్యూ ఇయర్ లో, దేవుడి దగ్గరకు వస్తాడా లేకపోతే ఏంటి పరిస్థితి అని ఎదురు చూస్తూ ఉన్నాడు సమయం. అప్పుడు కరెక్ట్గా డిసెంబర్ 31వ తేదీ దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-10 వచనాల ద్వారా దేవుడు తన సేవకులను పిలిచినట్లుగా వాగ్దానం ఇచ్చాడు అక్కడ. అయితే ఆ పిలుపు వాక్యానుసారమైనది. దేవుడు వాక్యం ద్వారా నాకు ఇచ్చాడు. వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు ఈ వాక్యాన్ని నాకు ఇచ్చాడు. అయితే మేము ఉన్నటువంటి ఫెలోషిప్ పరిస్థితి స్వరంగా దేవుడు మాట్లాడాలి అంటారు. కాబట్టి నాకు ఒక సందేహం వచ్చింది, ఈ వాక్యం తీసుకుపోయి నేను దేవుడు నాతో మాట్లాడాలంటే ఎంతవరకు అది సమంజసం, ఆ ఆలోచన నాలో వచ్చింది. కాబట్టి నేను అనుకున్నాను దేవుడి సన్నిధిలో ఒడబడిక చేస్తున్నాను. నేను వాక్యం తీసుకొని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నేను సేవలోకి వస్తానని నా అందరూ నేనుగా చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడని చెప్పి దేవుని సేవలోకి వచ్చేవాళ్ళు బోర్డు ఎంతమంది ఉన్నారు. వాగ్దానం లేకుండానే దేవుడిని పిలిచాడని చెప్పేసి వచ్చి చాలా మంది ఉన్నారు. అయితే నేను అనుకున్నాను, నువ్వు నాకు ఇచ్చాడంటే వాగ్దానం నమ్ముతున్నాను. అయితే నీకు నాకు మధ్య ఒక చిన్న అగ్రిమెంట్ ఏంటంటే, నీవు నన్ను ఏర్పరచుకున్నావని నా అందరూ నేను చెప్పుకోవడం కాదు, నీవు నన్ను ఏర్పరచుకున్నావని నీ క్రియలు నాలో బయలుపడేంత వరకు నేను ఉద్యోగం చేసుకుంటాను. ఉద్యోగం చేసుకుంటూ నీ సేవ చేస్తాను, నీ సేవ సహాయపడతాను. ఎప్పుడైతే నాలో పరిపూర్ణంగా నీ క్రియలు నేను చూడగలిగినప్పుడు, ప్రజలు చూడగలిగినప్పుడు, అప్పుడు నేను పరిపూర్ణంగా నా జాబ్ విడిచిపెట్టి సేవ చేస్తాను అని చెప్పాను. ఎందుకంటే సమూయేలు విషయంలో దేవుడు చెప్పినటువంటి అక్కడ దేవుడు రాయించినటువంటి మాట అదే. సమూయేలు చిన్న వయసులో దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళ తల్లి ఆయన్ని దేవుని సన్నిధిలో అప్పగించింది. దేవుని ఆ యాజకుడి దగ్గర అతను పెరుగుతూ ఉన్నాడు. అయితే అతను పెరుగుతూ దేవుడు ఎదుగుతున్న కొలది అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దాని మొదలు ఇంకొక రాయబడిన ఒక ప్రాంతం ఇశ్రాయేలు ప్రాంతం అంతటా దేవుడు సమూయేలు ఏర్పరచుకున్నాడు అనేటువంటి మాట రుజువైనది అని అక్కడ మనం గమనిస్తాం. ఆ విధంగా అంటే దేవుడు తన యొక్క కార్యాలను సమూయేలు ద్వారా జరిగించాడు కాబట్టి ఆయన ప్రవక్తగా నిలబడగలిగాడు. కాబట్టి అటువంటి ఆ విధంగా నీకు క్రియల పరిపూర్ణంగా రుజువయ్యే వరకు బయటపడే వరకు నేను మౌనంగా సేవ చేయడానికి నీ సేవలో సహాయపడతానని దేవుడి సన్నిధిలో ఒడబడిక చేసుకున్నాను. తర్వాత నేను న్యూ ఇయర్ లో జాబ్ అప్లై చేశాను. 2 కంట్రీస్ నేను 2 జాబ్స్ మెయిన్ గా అప్లై చేస్తే ఒకటి రియాద్ లో నాకు జాబ్ రావడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఇండియా వన్ ఆఫ్ ది ఫేమస్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి ఈ ఆర్ఎంబి ఇంటర్నేషనల్ స్కూల్లో నాకు జాబ్ రావడం జరిగింది. అయితే నేను రియాద్ విడిచిపెట్టి ఇక్కడ ఉండే ఫ్యామిలీతో పాటు ఉండాలని ఉద్దేశంతో నేను ఆర్ఎంబి ఇక్కడ జాయిన్ అయ్యాను. అయితే నేను జాబ్ జాయిన్ అయింది ఏప్రిల్లో జాయిన్ అయ్యాను. ఈ జనవరికి ఏప్రిల్ ఫిబ్రవరిలో నేను ప్రతిదినం దాదాపు 3 గంటలు నేను దేవుని సన్నిధిలో వెళ్తూ ఉండేవాడిని. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు అనుకోకుండా యాదృచ్ఛికంగా నేను ఈ పాట రాయడం జరిగింది. అదే నేను ఏదో పాటలు రాయాలని చెప్పేసి కూర్చొని కనబడుకుని రాసింది కాదు. దేవుడి సన్నిధిలో ప్రతిదినం నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. కొద్ది కాలంలో అలా ప్రార్థన చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక 10 దినాల వ్యవధిలో దాదాపు 10 సాంగ్స్ నేను రాయడం జరిగింది. అది ఎలా నేను కూర్చొని రాసింది కాదు. దాన్ని బట్టి
పనిచేస్తున్నాడు. అతను ఈరోజు రావాల్సింది, కానీ రేపు న్యూ ఒక చర్చ్ ఓపెనింగ్ ఉంది వాళ్ళకి. సో ఆ పెండింగ్ వర్క్ కోసం అనేది అతను రాలేకపోయాడు. కాబట్టి అతను నాకు సహాయపడి మొదటి నుంచి ఇప్పటి వరకు నాకు గైడ్ చేస్తూ దీన్ని నడిపించాడు. ఇక నేను జాబ్ లో జాయిన్ అయిన తర్వాత నేను అక్కడ ఉన్నటువంటి తమిళ బాప్టిస్ట్ చర్చ్ మా పక్కనే ఉన్నటువంటి జ్ఞాన ప్రకాశం గారు మొదటిగా నాకు పరిచయం అయినటువంటిది జార్జ్ పాండ్యన్ గారు. నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ ఎన్నో బోధనలు నేను విన్నాను, ఎంతోమంది పాస్టర్స్ బోధనలు నేను విన్నాను. నాకు బైబిల్ పరంగా నాలెడ్జ్ పరంగా కొంతవరకు దేవుడు జ్ఞానం ఇచ్చినప్పటికీ మొట్టమొదటి నేను అయ్యగారి ప్రసంగం విన్నప్పుడు దేవుడు ఆత్మచేత ప్రేరేపించమని బోధించేటువంటి ఒక వ్యక్తి నేను కొనుగోలున్నానటువంటి తృప్తి నాకు ఏర్పడింది. కాబట్టి నేను గవర్నమెంట్ నుంచి దాదాపు ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నటువంటి ఆ చర్చికి నేను ప్రతి వారం కావాలి. అలా వెళ్తున్న సమయంలో అయ్యగారు నాకు చాలాసార్లు చెప్పాడు, నువ్వు పక్కనే ఉన్నటువంటి నీ పక్కన ఒక చర్చి ఉంది కదా, అక్కడికి నువ్వు వెళ్తే అక్కడ ఉన్నటువంటి సేవకులకు సహాయం ఉన్నట్టుగా ఉంటుంది అని చెప్తే, అప్పుడు అన్మ్యారీడ్ పర్సన్ అందరూ ఉండేవాడు. కాబట్టి నేను అక్కడ ఫుల్ఫిల్ గా అక్కడ సేవకు సహాయపడలేకపోయేవాడిని. నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళేవాడిని. ఆ తర్వాత జ్ఞాన ప్రకాశం గారు ట్రాన్స్ఫర్ మీద అక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత జ్ఞాన ప్రకాశం గారు మ్యారేజ్ అయ్యి ఫ్యామిలీతో కూడా అతను వచ్చారు ఇక్కడికి. ఫ్యామిలీతో కూడా వచ్చినప్పుడు అతను కూడా అక్కడ సేవలో ఆయనకి సహాయం చేసే వాళ్ళు ఎవరో లేరు. జెంట్స్ చాలా తక్కువగా, లేడీస్ దాదాపు 4 మంది ఉన్నప్పటికీ ఈ జెంట్స్ ఒక 3 ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా పరిపాటిగా ఆయన సహాయం చేసేవాళ్ళు లేకపోవడం వల్ల కొంతకాలం అయ్యగారికి నేను సహాయం చేయాలి, నా యొక్క చేతులకు సహాయం నేను అందిస్తే సేవ డెవలప్మెంట్ తర్వాత నేను వెళ్ళిపోతే దేవుడు ఇంకొకరు వాడుకున్నానటువంటి ఆలోచనతో నేను జ్ఞాన ప్రకాశం గారికి నేను ఆ పరిచయంలో పాల్గొనడం జరిగింది. ఈ మధ్య కాలం ఆల్బమ్ వల్ల బిజీగా ఉండి అయ్యగారితో మీకు సమయాన్ని స్పెండ్ చేయలేకపోయాను. ఈ ఆల్బమ్ నేను ప్రారంభించి దాదాపు 9 నెలలు, ఏప్రిల్లో నేను ప్రారంభించాను. ఏప్రిల్లో ప్రారంభించి ఇప్పటికి 9 నెలలు. ఎక్కువ అక్కడ ఆల్బమ్ చేసిన వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఇంత సమయం నేను ఏ ఆల్బమ్కి మేము కేటాయించలేదు అన్నారు. ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు తొందరలు ఎదురయ్యాయి. అది కేవలం దేవుడి యొక్క కృపను బట్టి మాత్రమే నేను ముందుకు సాగలిగాను. ఇప్పుడు ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, నేను ఊహించలేదు ఈ మధ్యలో నేను ఏమి చెప్పాలనుకున్నప్పుడు నాకు ఆ మాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే, నేను 25 సంవత్సరాల వయసులో, అంటే దాదాపు 10 సంవత్సరాల వయసులో నేను వాళ్ళ నాన్నతో చెప్పినట్లుగా నేను పెద్ద అయిన తర్వాత క్రైస్తవానికి వ్యతిరేకంగా నేను రచన రాస్తానని వాళ్ళ నాన్నతో నేను చెప్పాను. అదే చేతితో ఈరోజు క్రీస్తును సువార్తను వ్యాప్తి చేయడానికి నాకు తెలియకుండానే ఆ పాటలు రాయడానికి దేవుడు నాకు చూపించాడు. కాబట్టి దేవుడు ఈ విధంగా నాలో ఆ నూతనమైనటువంటి మార్పును తీసుకుని వచ్చాడు. అదే ఇక్కడ నేను ఈ 9 ఏళ్ళు నేను పడినటువంటి కష్టాలు నాకు దేవుడు సమృద్ధిగా జీతం ఇచ్చాడు, మంచి లగ్జరీ లైఫ్ ఇచ్చాడు. ఈ ఇంత ఇచ్చినప్పటికీ ఈ 9 నెలలు నాకు సరైనటువంటి నిద్ర లేదు, సరైనటువంటి ఆహారం కూడా నేను పుచ్చుకోలేదు. కానీ ఇవన్నీ ప్రయాసపడుతూ ఇంత ఆ కేసులు కూర్చోవాల్సినటువంటి ఈ రోడ్ల మీద పోయేసి ఆ ఆల్బమ్ కోసం కష్టపడి మధ్యాహ్నం 12 గంటలు 2 గంటలప్పుడు నేను ఆ రికార్డింగ్ స్టూడియో నుంచి వచ్చి ఆ ప్లాట్ఫామ్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తూ తెల్లారి నేను 4 గంటలకు నేను నెల్లూరులో బయలుదేరి తెల్లారి 6:30కి నేను కలపడ చదువుతున్నాను. 7 గంటలకు నా డ్యూటీ. రాత్రి నిద్రలేదు, నా వల్ల కాదు, నేను ఉదయం డ్యూటీకి వెళ్ళలేను, లీవ్ పెట్టాలని అనుకునేవాడిని. కానీ 6:30కి నేను చదువుకుని నేను ఒక అరగంట సేపు కొనుక్కొని మళ్ళీ లేచి స్నానం చేసి నేను 7 గంటలకు డ్యూటీకి వెళ్ళాను. ఆయన చూసినప్పుడు దేవుడు నాకు ఆ శక్తిని ఇచ్చాడనేటువంటి ఆ నమ్మిక అనేది నాకు ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో ఇంత దాదాపు ఈ ఆల్బమ్ ఖర్చుకి దాదాపు 2,40,000 ఖర్చు అయింది అవుతుంది. మొత్తం ఇప్పటికి నేను ఖర్చు పెట్టింది 1,80,000 పైన. ఇంత ఖర్చు పెట్టాను. మరి ఈ ఇంత డబ్బు దీనికి ఖర్చు పెడితే వస్తుందా, ఎందుకు ఇది ఇంత చేయడం అనేటువంటి తలంపు నాకు వచ్చేది. ఈ అమౌంట్ పెడితే మా పాప మీద పల్లెటూరులో ఒక స్థలం చేసిన పెళ్లి చేస్తానని అర్థానికి వస్తుంది. అయితే ఇవన్నీ నేను జ్ఞాపకం చేసినప్పుడు నాకు దేవుని వాక్యం 3 వచనాలు నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవి. ఒకటి ఏంటంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 9:16 వచనాల్లో 9:16 వచనంలో పౌలు చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యో సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. క్రీస్తుని ఎరిగినటువంటి మనము, క్రీస్తు యొక్క ప్రేమను చూచినటువంటి మనము అందరూ బోధించలేకపోవచ్చు, స్టేజ్ మీదకి అందరూ పాటలు పాడకపోవచ్చు, లేక పాటలు రాయలేకపోవచ్చు. మనం ఉన్న చోట ఏదో ఒక రీతిగా దేవుని యొక్క సువార్తను మనం ఇరుగు పొరుగు వారికి పరిచయం చేయాలన్నటువంటి
ఆ బాధ్యత అనేటువంటిది క్రీస్తుని నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి అయ్యో సువార్త ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ అనేటువంటి ఆ పౌలు చెప్పినటువంటి మాట నాకు జ్ఞాపకం వస్తుండేది. రెండవది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో పౌలు అంటాడు, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. కాబట్టి మనం దేవుని కోసం ఏమైనా చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లో వ్యర్థం కాదు. నేను పెట్టినటువంటి 2 లక్షలు లేకపోతే 3 లక్షలు అది నేను ధన రూపంలో సంపాదించుకోలేకపోవచ్చు తిరిగి, కానీ ఏదో ఒక రీతిగా దాన్ని నాకు దేవుడు ఇస్తాడనేటువంటి ఒకే ఒక నమ్మకంతోనే నేను ఈ పనిని పూనుకోవడం జరిగింది. అలాగే యేసు ప్రభువు స్వయంగా చెప్పాడు, మీ ఆహారం నీటిలో వేడి అది చాలా కాలమైన తర్వాత మీకు తిరిగి లభిస్తుంది. కాబట్టి మనం చేసినటువంటి పని చిన్నదైనప్పటికీ దేవుడికి చేస్తే అది ఏదో ఒక రీతిగా దేవుని మహిమార్థమైనది వినియోగించబడుతుంది. దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుతాం. యేసు ప్రభువు ఒకే మాట చెప్పాడు, మీరు ఈ లోకంలో ధనం సమకూర్చుకున్న యెడల అది చెమటలో కొట్టివేయండి, అయితే మీ పరలోకంలో మీరు సంపాదించుకున్న యెడల అది ఎవడో మీరు దొంగిలించలేడు. అయితే పరలోకానికి మనం ధనాన్ని పంపించడానికి ఏ బ్యాంక్ లేదు ఇక్కడ. అయితే ఒకటి ఏంటంటే ఆయన నామంలో మనం ఖర్చు పెట్టేటువంటి రూపాయి కావచ్చు లేకపోతే ఏమైనా కావచ్చు, అదే మనకు, మన కుటుంబానికి, మన సంఘానికి, మన దేశానికి కూడా అది దీవెనకరంగా ఉంటుంది. ఈ రోజు బాగా ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాలకు పేర్కొన్నటువంటి అమెరికా కావచ్చు లేకపోతే లండన్ కావచ్చు, ఈ రోజు మనం అక్కడికి వెళ్తున్నామంటే కారణం అక్కడ నుంచి ఎన్నో కోట్ల రూపాయలు దేవుడి నామం దగ్గరికి పంపించినటువంటి ధనమే ఈ రోజు వాళ్ళని ఆ స్థితిలో ఉంచడానికి కారణమైంది. కాబట్టి మనం ఆయన చేసేటువంటి పని ఎప్పుడు ఖర్చు పెట్టేది కావచ్చు, తప్పకుండా అది దేవుడు మనకి దీవెనకరంగా ఏదో రీతిగా మారుస్తాడు. తనదైనటువంటి సమయంలో అనేటువంటి నమ్మకంతో ఈ పని చేయడానికి జరిగింది. అలాగే ఈ ఆల్బమ్ ఎలా రిలీజ్ ఏం ప్యాకేజ్ పెట్టాలన్నటువంటి సందేహం. అయితే దాదాపు 10 ఏళ్ల క్రితం నాకు దేవుడు క్రైస్ట్ గాస్పెల్ మినిస్ట్రీ అనేటువంటి మినిస్ట్రీ పేరు నాకు నా మనసులో పెట్టాడు. అయితే నేను దాన్ని అమలుపరచలేదు. అయితే ఈ మధ్య కాలంలో ఏప్రిల్ దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అదే క్రైస్ట్ గాస్పెల్ మినిస్ట్రీ పేరుతోనే క్రైస్ట్ గాస్పెల్ సాంగ్స్ అన్నటువంటి ఆల్బమ్, క్రీస్తు సువార్త గీతం అనేటువంటి ఆల్బమ్ నేను సిద్ధం చేయడం జరిగింది. ఈ పాటలు విన్న తర్వాత ఒక పాస్టర్ నన్ను ప్రశ్నించాడు, సుధా గారు, ఇది అన్ని పాటలు సువార్తకు సంబంధించే ఉన్నాయి, క్రైస్తవ క్రిస్టియన్ ఆల్బమ్, ఇట్ రివీల్స్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్, ఎలా సాంగ్స్ అర్థం జరిగింది అని ఆయన అడిగాడు. నేను చెప్పాను టైటిల్ గాస్పెల్, క్రైస్ట్ గాస్పెల్ మినిస్ట్రీ. కాబట్టి మోస్ట్ సాంగ్స్ గాస్పెల్ సువార్తను వ్యాప్తి చేసేగానే ఉన్నాయి. కాబట్టి ఇటు కృపించినటువంటి దేవునికి, ఇంతవరకు ఆయన మమ్మల్ని నడిపించినటువంటి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ యొక్క అనుదిన ప్రార్థనలు ఇప్పుడు మాత్రమే కాదు, మేము అందరూ పిలవడానికి కారణం ఏంటంటే మీకు అనుదిన ప్రార్థనలో నా గురించి, మా కుటుంబం గురించి, ఈ ఆల్బమ్ గురించి మరియు ఈ క్రైస్ట్ గాస్పెల్ మినిస్ట్రీ ద్వారా ఇతర ప్రాంతాలకు దేవుని యొక్క సువార్త విస్తరించలాగా దయచేసి మీ ప్రార్థనను జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇక్కడ తిరుపతిని నేను ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే నాకు బాగా దగ్గరగా ఉన్నటువంటి, నాకు బాగా తెలిసినటువంటిది, నేను ఎక్కువ కాలం పనిచేసినటువంటి ఊరు ఈ తిరుపతి మాత్రమే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దాదాపు మా నాన్నగారు ఇక్కడ 15 years దేవుని పరిచయం చేశాడు. కాబట్టి ఆ 2 కారణాల వలన నేను ఈ తిరుపతిని ఆధారంగా చేసుకొని బయట జిల్లాలకు ఈ క్రీస్తు సువార్తను వ్యాపించేటువంటిది మా యొక్క ఆకాంక్ష. నా జీవితం నీకంకితం ఇలలోనయ్యా, నా యేసయ్యా నా సర్వస్వం నీకర్పితం ఇలలోనయ్యా, అర్పించెదన్ సేవించెదన్ నీ కొరకే ఇలలో జీవించెదన్, అర్పించెదన్ సేవించెదన్ నీ కొరకే ఇలలో జీవించెదన్, నా యేసయ్యా నా జీవితం నీకంకితం ఇలలోనయ్యా.
నాకు పరిశుద్ధతను గూర్చి నేర్పించావు. పాపములో జీవించు నాకు పరిశుద్ధతను గూర్చి నేర్పించావు. నీ ఆత్మతో నన్ను